గాంధీ భవన్ నడి రోడ్డు మీద మాకు న్యాయం చేయాలని 317 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. గతంలో తెలంగాణ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా పాట పాడుకుంటూ వాళ్ళ న్యాయం కోసం పోరాడిరు, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు అయితే నిరసన ర్యాలీని వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కొంతమంది ఉద్యోగులు అయితే ఇక్కడ ఉన్నారు. సార్ ఎక్కడ ఉంటారు సార్? చేస్తున్నారు. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. దాదాపు ఒక 23 సంవత్సరాల సర్వీస్ ఉంది మాకు. సో రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి చీకటి జీవో 317 371 ప్రకారము స్థానికత ఆధారంగా ఉద్యోగం అనేటువంటివి ప్రతి ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల విభజన చేసింది. వివిధ జిల్లాలను అనేక జిల్లాలకు విభజిస్తూ ఉద్యోగులందరినీ కూడా స్థానికత జిల్లా నుండి ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. రాత్రికి రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ప్రభుత్వం చీకటి జీవోను రాష్ట్రంలో అమలుపరిచింది. దానివల్ల అనేక మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు దాదాపు ఒక 26 డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా తన స్థానిక జిల్లాను వదిలేసి వివిధ జిల్లాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు పిల్లలు ఒక దగ్గర, వృద్ధ తల్లిదండ్రులు ఒక దగ్గర, ఉద్యోగం చేసేది ఒక దగ్గర, చదువుకున్నది ఒక దగ్గర, ఉద్యోగం చేసేది ఒక దగ్గర, ఎక్కడా కూడా పొంతం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు స్థానికత పునాల మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ తెలంగాణ స్థానికత మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అనేది ప్రమాదంలో ఉన్నటువంటి స్థితిలో అందరూ దాదాపు 26 డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా గాంధీ భవన్లో గాంధీ జయంతి నాడు గాంధీ సాక్షిగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ 317 బాధితులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మరియు దామోదర్ రాజనరసింహ గారితో 3 మెన్ కమిటీ చేశారు మంత్రుల చేత. వారికి అనుగుణంగా ఐఏఎస్ను అపాయింట్ చేసి కమిటీ సుదీర్ఘంగా 8 నెలల నుండి కూడా సుదీర్ఘంగా చర్చిస్తూ ఇంతవరకు ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈరోజు మేమందరం కూడా దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 5,000 పైచీలకు ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ రావడం జరిగింది. కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ ఉన్నారు, కొంతమంది మహిళలు చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు, కొందరు పిహెచ్ వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చారు. వారి బాధ అంతా ఒకటే, మేము స్థానికంగా ఎక్కడైతే చదివామో అక్కడనే ఉద్యోగం చేస్తాము, మా స్థానికత ఏదైతే ఉందో ఆ స్థానికత ఆధారంగానే మమ్మల్ని 317 జీవోను సవరించి మమ్మల్ని అందరినీ కూడా స్థానికత ఆధారంగా మా ఉద్యోగాలు అలకేట్ చేయమని ఈరోజు కోరుతా ఉన్నాం. పిసిసి అధ్యక్షులు మారారు సార్. ఇప్పటికీ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తా అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా చేస్తా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికైనా మీ సమస్య గురించి అని చెప్పేసి మీ ఉద్యోగుల గురించి అని చెప్పేసి పట్టించుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఆయన ఇంతవరకు చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకుపోతున్నారు? మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం మా 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం రాగానే కమిటీ వేశారు. కమిటీ 8 నెలల నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి ఒక రిజల్ట్ని ఇవ్వలేదు. దయచేసి ఆనాడు గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన రేవంత్ రెడ్డి గారే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఒక కలం పోటుతో 317 బాధితులకు న్యాయం చేయొచ్చు. కమిటీ రిపోర్ట్ వచ్చిన గంట లోపలనే ఇమ్మీడియట్గా ఈ బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. దసరా లోపు ముఖ్యంగా 2008 బాధితులకు కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం, 2024 ఉపాధ్యాయులను కూడా రిక్రూట్మెంట్ చేసినటువంటి ప్రభుత్వం, వాళ్ళందరికీ ఇచ్చే ఆర్డర్ల కంటే ముందే ఈ 317 బాధితులకు ఇమ్మీడియట్గా రీఅలొకేషన్ చేస్తూ ఆర్డర్లు ఇవ్వాలని మా అందరం కూడా ముక్త కంఠంతో కోరుతున్నాం.